ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాగా సెలెక్ట్ చేసుకొని అంటే మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకొని నీట్ గా ఎడిట్ చేసుకొని తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? ఏ వీడియో గురించి మాట్లాడుతున్నావా నువ్వు అంటే నేను మాట్లాడుతుంది పిల్లల గురించి. ఈ మధ్య వీళ్ళని డిజైనర్ బేబీస్ అంటున్నారు అనమాట. అంటే వాళ్ళ జీన్స్ ని స్టార్టింగ్ స్టేజ్ లోనే డిజైన్ చేసేసి కట్ చేసి పేస్ట్ చేసి ఎడిట్ చేసి అతికించి దేని గురించి మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా అని అంటే హీ జియాన్ కుయ్ అబ్బాయి మిమ్మల్ని ఏమనట్లా అతని నేమ్ అది. హీ జియాన్ కుయ్ ప్రపంచంలోనే మొట్టమొదటి జెనెటిక్స్ ని బాగా నీట్ గా ఎడిట్ చేసి కలర్ పెంచి బ్రైట్నెస్ అది యాడ్ చేసి పిల్లల్ని ట్విన్స్ ను పుట్టించాడంట. ట్విన్స్ నేమో లూలు నాలా అంట. బేసిక్ గా వాళ్ళ డిఎన్ఏ లో ముందు నుంచే హెచ్ఐవి ఉండటం వల్ల దాన్ని తీసేసి ఎడిట్ చేసి ఆ బ్యాడ్ పార్ట్ ని తీసేసి మంచిగా ఇంకా పిల్లలు పుట్టేలా చేశాడు. ఇప్పుడు ఆ పిల్లలు పుట్టారు చాలా మంచిగా హ్యాపీగా ఇప్పుడు హ్యాపీ లైఫ్ నా పిల్లలు లీడ్ చేస్తున్నారు. అయితే అతనికి ఏం అవార్డు ఇచ్చారు అంటే అతను జైల్లో ఉన్నాడు. లేకపోతే మీకు గానీ అన్ని వచ్చని ప్రతి దాంట్లో ఏలు పెట్టి గెలిగి చేస్తానంటే అవ్వదు. ఎక్కడ సైంటిస్ట్ అన్నాక ఏదో ఒకటి చెయ్యాలని ఏది పడితే చేస్తే ఒప్పుకోదు. ఇప్పుడు ఎథికల్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి కదా. ఏంటంటే ఇది కంప్లీట్ గా ఇల్లీగల్. ఆల్మోస్ట్ ఏంది ప్రతి దేశంలో ఇలా చేయడం ఇల్లీగలే. ఏముందో పాపం పిల్లల్ని కాపాడాడు కదా అంటే ఇప్పుడు ఇలాగే అంటారు. దీని తర్వాత నా పిల్లలకి అలా పిల్లి కళ్ళు కావాలి, ఓ క్రికెటర్ డిఎన్ఏ ఇచ్చాడు అదిగో ఇది పెడతాం మేము, 6 feet హైట్ ఉండాలి, ఓ మోడల్ ఫేస్ తెచ్చి నెక్స్ట్ మా పాపకి వేయండి, ఇట్లా అడిగే ఏదో ఎక్కువ మంది పుట్టుకొస్తారు. సో ఇది ఎథికల్లీ కంప్లీట్ గా రాంగ్, లీగల్లీ కూడా రాంగ్ కాబట్టి అతపోయి జైల్లో పడేశారు. సెస్పర్ కేస్ 9 అని ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. దాంతో సాధ్యపడుతున్నాయి. ఇప్పుడు ఇల్లీగల్ అయితే ఈ టెక్నాలజీ ఎందుకు తెచ్చారా అంటే ఏదో ఊపు ఎక్కువైపోయి కనిపెట్టేశారు. ఇప్పుడు వాడకూడదు అంటున్నారు. ఉండే కొద్దీ అంతా ఇంకా నాకు సైంటిస్ట్ కావాలి, నా కొడుకు సైంటిస్ట్ పిల్లలే పుట్టాలి అంటారు. ఇప్పుడు ఉన్న తెలివితేటలకే భూమి అల్లాడిపోతుంది. ఇంకా అట్టండి పిల్లలు పుట్టారంటే ఇంకెక్కువ రోజులు ఉండదు. స్టిల్ అవుట్ ఏజ్ గా అంతా నో చెప్పేసారని కూడా అనట్లేదు. ఇప్పుడు జెనెటికల్ గా చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ తో పుట్టే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాటిని క్యూర్ చేసే విధంగానే దీన్ని యూజ్ చేసే విధంగా దీన్ని అలా డెవలప్ చేద్దామని కొన్ని దేశాల్లో అమెరికా వాళ్ళు అయితే ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అంటే మెడికల్ గానే బాగా లీగల్ గా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుందామని మొదలెట్టారు. ఇండియాలో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దాని గురించి లాస్ అయితే ఏం లేవు లీగల్ గా. ఎప్పుడో రాసిన రాజ్యాంగం మరి ఇంత అప్డేట్ అయిపోయి పిల్లలు పుట్టక ముందే ఎడిటింగ్ లో చేంజ్ చేసేస్తానని చెప్పి ఎవరికి తెలుస్తుంది. సో దానికి సంబంధించిన లా ఇంకా తీసుకునే రాలేదు. అలాగనే లీగల్ అయితే కాదు. అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉంటుంది కదా, సో దాని గైడ్ లైన్స్ లోనే మెడికల్ సంబంధించిన ఏదైనా చేంజెస్ కానీ ఏదైనా అవ్వాలి. వాళ్ళ రూల్స్ ప్రకారం జీన్ ఎడిట్ చేయడం ఇండియాలో కంప్లీట్ గా ఇల్లీగల్. ప్రెసెంట్ అయితే ఇలా ఉంది. చూద్దాం ఫ్యూచర్ లో ఏమవుద్దో. నాకు తెలిసి 90s 80s బ్యాచ్ అంతా కలలో కూడా ఇట్లాంటివి అసలు అవ్వవు అనుకునే స్టేజ్ నుంచి ఏవేవో చూసుకుంటూ వస్తున్నట్టున్నది. చిన్న డబ్బా ఫోనే ప్రపంచంలోనే అద్భుతమైన టెక్నాలజీ అనుకునే స్టేజ్ నుంచి ఇవన్నీ చూడాల్సిన టైం వచ్చింది. అయితే ఫ్రెండ్స్ ఏంటైతే ఎగ్జామ్లు అన్ని అయిపోతున్నట్టున్నాయిగా. ఓకే ఎండాకాలం సెలవులు అవి వస్తాయని నాకు తెలుసు. కానీ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవడం కోసం ఒక మంచి స్కూల్ ఎతికాను అనమాట. చాలా కష్టపడితే దొరికిందండి. అంతలావని ఏముందయ్యా అనుకుంటున్నారా? ఈ స్కూల్లో ఏది కావాలన్నా ఉంటది. లిటరల్లీ అసలు ఏది కావాలన్నా ఉంటది. ఆ స్కూలే 600 acres లో ఉంది. అంటే అన్ని ఎకరాల్లో ఓన్లీ స్కూలే ఉంటది. అమెరికాలో ఉందిలేండి, మనం జాయిన్ అవ్వకూడదని ఏం లేదు, జాయిన్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళి ఉంటే ఓకే స్కూల్ ఫీచర్స్ చూసామంటే ఈ స్కూల్లో ఒకేసారి 4-5 ఒలింపిక్స్ ని కండక్ట్ చేసేయచ్చు. 4-5 ఒలింపిక్స్ గేమ్స్ కాదు, 4-5 ఒలింపిక్ ఈవెంట్స్ పెట్టేయచ్చు. అన్ని గ్రౌండ్స్ ఉంటాయి ఇక్కడ. బేస్బాల్ ఆడడానికి ఒక 7 గ్రౌండ్లు, పెద్ద గోల్ఫ్ కోర్టులు. గోల్ఫ్ ఆడతారు తెలుసు కదా, మనకు రోడ్డు మీద ఒక కర్ర కనిపిస్తే దాన్ని పట్టుకుని ఒక రాయిని ఇంటి దాకా కొట్టుకుంటా పోతా ఉంటాం. సేమ్ అంతే వీళ్ళు కూడా ఒక కర్ర తీసుకుని ఒక బాల్ ని అక్కడక్కడే తన్నుకుంటూ తిరుగుతారు. బాగా కాస్ట్లీ, అంత డబ్బున్న వాళ్ళే ఆడతారు. బాస్కెట్ బాల్ కోర్టులు అయితే 8 ఉన్నాయి. లేదు మీకు టెన్నిస్ ఆడాలంటే 35 కోర్టులు ఉన్నాయంట. ఫుట్బాల్ అయితే ఆల్మోస్ట్ 30 పైగా ఇంకా గ్రౌండ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా. మనకి ఇక్కడ ఒక క్రికెట్ గ్రౌండ్ ఉండడమే గగనం. అక్కడ ఫుట్బాల్ ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి. దీంతో పాటు రన్నింగ్ గిన్నింగ్ స్విమ్మింగ్. అబ్బో అలాంటప్పుడు దాన్ని స్కూల్ కాదు స్పోర్ట్స్ అకాడమీ అనాలా అంటే నాకు అలాగే అనిపించింది. కానీ నిజానికి నేను చెప్పింది ఆ స్పోర్ట్స్ పీరియడ్ టైంలో చేసే గ్రౌండ్ల గురించే. అంటే మనలాగా ఇక్కడ వీక్లీ ఓన్లీ 1 గంట స్కూల్ అయిపోయే టైంలో లాస్ట్ లో ఎప్పుడో ఒకసారి గంట ఇస్తారు. అప్పుడు కూడా టీచర్ మ్యాథ్స్ టీచర్ ఎవరో టీచర్ వచ్చి తీసేసుకుంటారు. ఆ గంట గురించి చెప్పట్లా. ఇక్కడ స్కూళ్ళల్లో స్పోర్ట్స్ బాగా ఇంపార్టెంట్ ఉంటది. ఇంకా మధ్యాహ్నం ఫుడ్ టైంకి వచ్చేసాం అనుకోండి, బాక్సులు తెచ్చుకోవాల్సిన పని లేదు. తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి, ఎవడేమో. కానీ అక్కడ మీకు ఫుడ్ ఎలా ఉంటదంటే ఇప్పుడు నీకు ఊహల్లో నుంచి ఏ ఐటమ్ వచ్చినా ఐటమ్ అక్కడ ఉంటది. నీకు లేదు ఇప్పుడు ఆ ఫుడ్ వండింది నాకు ఇష్టం లేదు, నాకు డిఫరెంట్ గా చైనీస్ ఐటమ్ ఏమైనా తినాలని ఉంది అని చెప్తే వెంటనే వెళ్ళి ఆ చైనీస్ డిష్ చేసి తెచ్చిస్తాడు. అంటే నీకు ఏది కావాలో ఏడాది మొత్తం మీద ఏ డేలో నువ్వు ఏదేం తినడానికి ప్రిఫర్ చేస్తావో ముందే చెఫ్ కి చెప్పేస్తే నీకు సంబంధించి ఒక మెన్యూ కూడా తయారు చేసేసి ముందే పెడతారు. అందులో నీకు ఎప్పుడు ఏది కావాలంటే ఆ రోజు అది వండి పెట్టేసి ఉంచుతారు. ముందే చెప్తాను, ఇది స్కూల్ కాలేజ్ కూడా కాదు, జస్ట్ స్కూల్ అంతే. చదువు సంధ్య
వాంతులు ఏమన్నా ఏడిచాయా అట్లా తిని గ్రౌండ్ లో పడి తిరగడమేనా అంటే చదువు చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి, బానే చెప్తాదంట. ఇక్కడ స్కూల్లో చదువు కంప్లీట్ అయింది అనుకోండి, ఇంకా ఏ కాలేజ్ కానీ వెళ్ళి జస్ట్ ఆ స్కూల్లో చదివా అని చెప్తే చాలు ఎక్కడైనా తీసేసుకుంటది. ఎక్స్ట్రా టెస్ట్లు కూడా అవసరంలా, చదువు అంత ఇంపార్టెన్స్ ఇక్కడ. అంటే వాళ్ళ రికార్డ్ అలా ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ఏడాది ఆ స్కూల్లో ఎంత మంది చదివారో అంతమందికి కాలేజీలో అడ్మిషన్స్ వచ్చేసాయి. ఇది వినడానికి మీకు ఎక్కువగా అనిపించకపోవచ్చు, ఈడ కూడా ఏ స్కూల్లో చదివినా ప్రతి ఒక్కడికి ఏదో కాలేజీలో అడ్మిషన్ వచ్చేసిద్ది కదా అని. కానీ అక్కడ అంత సీన్ లేదు. వాళ్ళ కాలేజీలో అడ్మిషన్ దొరికిందంటే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించినంత రేంజ్ లో ఉంటది. నేను చెప్తున్నా మెయిన్ పెద్ద పెద్ద కాలేజీలు. ఇంకా వాళ్ళ జిమ్లు హడావిడి. ఇక్కడ స్పోర్ట్స్ లో బాగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళక పెద్ద పెద్ద లీగ్స్ లో ఉంటది. ఇదంతా మాకు ఎందుకు ముందు ఫీజు ఎంత చెప్పరా అంటే ఏముంటదండి, స్టార్టింగ్ ఫీజే జాయిన్ అయ్యేటప్పుడు సంవత్సరం స్టార్టింగ్ లో 80 లక్షలు ముందు కట్టేయాలంట సింగిల్ పర్సన్ కి, ఊళ్ళో ఉన్న పిల్లలందరికి కాదు. దాని తర్వాత యూనిఫామ్లు టైలు అది ఇది వాటికి తీసుకుంటూనే ఉంటారు. అన్ని డబ్బులుంటే మన ఊళ్ళో స్కూలే పెట్టవచ్చు కదా అంటే పెట్టొచ్చు, కానీ ఇదేదో ఇచ్చి గడిపోయే స్కూల్లా ఉంది. అది ఏ స్కూల్ చెప్పాలంటే ఒకటంటే చెప్పగలం, అమెరికాలో అట్లాంటివి 4-5 ఉన్నాయంట స్కూల్. సో మీరు బాగా కష్టపడి చదివి పెద్దయ్యాక మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించండి. ఇప్పుడంటే కష్టం ఫ్రెండ్స్. అది 1990 ఏడాది. పిజ్జా హట్టోళ్ళు అమెరికా మొత్తాన్ని బాగా డామినేట్ చేసేసి ఏదన్నా కొత్త దేశం వెతుక్కొని కొత్తగా సంపాదిద్దామని చాలా ఆవేశంగా చైనాకి వెళ్దామని డిసైడ్ అయ్యారు. చైనా అప్పటికి బాగా ఫాస్ట్ గా గ్రో అవుతుంది, జనాలు ఎక్కువగా ఉన్నారు అని చూస్ చేసుకుని వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్తే తెలిసిన విషయమే కదా, వాళ్ళు అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే పనే లేదు. అమెరికాలో అంటే ఫ్రై చేస్తే బాగా ఫేమస్, నూనెలో తేల్తా ఉంటే తెగ నచ్చేసిద్ది. చైనాలో అప్పటికి ఇంకా అంత బాగా అవ్వలేదు. వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ అంటే నూడిల్స్ అది అంటారు. సో పిజ్జా హట్టోళ్ళు వెంటనే ఈ ఫాస్ట్ ఫుడ్ వద్దు, మనం అక్కడికి వెళ్ళి మేము మంచోళ్ళము, మీకు మంచి ఫుడ్ పెట్టి మీ హెల్త్ ని కాపాడడానికి అమెరికా నుంచి ఇక్కడ చైనాకి వచ్చాము అని వాళ్ళని నమ్మేలాగా ముందేదైనా చేద్దామని ఫస్ట్ గా వాళ్ళు అక్కడికి పోయి హెల్దీ ఫుడ్ అంటే అన్ని సాలడ్స్, మొక్కలు, ఆకులు, కాయలు, పళ్ళు అన్ని ఫ్రెష్ ఐటమ్స్, మందులేసి పండించినవి కూడా కాదు, అద్భుతమైనవన్నీ నేచురల్ గా ఉన్న సాలడ్స్ ఒక అద్భుతమైన బఫెట్ లాగా చాలా ప్లేసుల్లో చాలా లొకేషన్ లో పెట్టి స్టార్ట్ చేశారు. బఫెట్ తెలిసిందేగా, డబ్బులు ఇస్తారు, లోపలికి వచ్చాక నీ ఇష్టం ఎంత కావాలంటే అంత తినేసి వెళ్ళిపోవడమే. సో వెజ్జీస్ సాలడ్స్ ఎక్కువ ఉంటాయి, ఎవరు తింటాడు అని పెట్టేది. కానీ చూస్తేనేమో చైనా వాళ్ళేమో పిచ్చగా తినడం మొదలు పెట్టేది. పిజ్జా హట్ షాక్ అయిపోయాడు. అసలు అమెరికాలో ఇట్లాంటివి సాలెడ్లు అవి పెడితే జనాలు వాసన చూడడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అంటే చికెన్లు మటన్ లేవంటే వీళ్ళేందో మేకల్లాగా మొత్తం పడిపోయి తెగ తినేస్తున్నారని చెప్పి బాధలో ఉన్నారులేండి స్టార్టింగ్ పెట్టినప్పుడైతే. అందులోనూ బఫెట్ పెట్టినట్టు ఖాళీ చేసేస్తున్నారంట. సో ఇట్టయితే డబ్బులు ఎక్కువ బొక్క పడుతుందా, ఇట్టయితే కాదని తమ్ముడు చైనా వాళ్ళు మేము బఫెట్ పెట్టేది, కాకపోతే లోపలికి వచ్చాక మీకు ప్లేట్ ఇస్తాం, ఆ ప్లేట్ లో మీకు ఎంత కావాలంటే అంత జస్ట్ వన్ టైమే ఎంతైనా వేసుకోండి. మీరు మరీ దారుణంగా ఫుడ్ ఐటమ్ పక్కనే కూర్చి వేసుకొని ప్లేట్లు కూడా లేకుండా మొత్తం మింగేస్తున్నారు. అట్ట కాదు, ఒక ప్లేటే ఇస్తాం, ప్లేట్ నిండా వేసేసుకోండి, రెండోసారి మాత్రం వస్తూ ఒప్పుకోం అని చెప్పి అన్నారు. దీంతో మీరేమనుకుంటున్నారు, చైనా వాళ్ళకి ఒళ్ళుమండి తినే దగ్గర ఏంటి రిస్ట్రిక్షన్స్ అది ఇది అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాం అనుకుంటున్నారా? అస్సలు తగ్గలేదు వీళ్ళు. అంటే ఏం చేశారు, ఓకే మీరు ఏ ప్లేట్ ఇవ్వాలనుకుంటే అదే ఇవ్వండి అని ఆ ప్లేట్ తీసుకొని దాని మీద కన్స్ట్రక్షన్ లే ఇంకా 10-15 ఫ్లోర్లు బిల్డింగ్ లేసారు. ప్లేట్ నిండా పై దాకా కన్స్ట్రక్షన్ ఫుడ్ తో కట్టుకుంటూ పోయారు. ఏదో 4 ముక్కలు వేయడం కాదు, 1 by 1 అన్ని మామూలుగా తినేదానికంటే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది తినడం, ఛాలెంజ్ గా తీసుకొని. అసలు పిజ్జా హట్ లో ఉన్న సాలెడ్ ని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా తినొచ్చు అని ఇలాంటి డిస్కషన్లు పెట్టుకోవడానికి వాట్సాప్ లేదుగా, వాళ్ళ యాప్ల్లో గ్రూపులు ఏవేవో పెట్టుకొని ఉన్నారు. బయట జనాలు కూడా గ్రూపులుగా ఒక కమ్యూనిటీలా ఫామ్ అయిపోయారు. పిజ్జా హట్ లో ఫుడ్ ఇంకా ఎన్ని రకాలు తినొచ్చు అనేది. అంటే ఒక లక్ష్యంలా పెట్టుకొని ఆ ఫుడ్ ని ఎలా అరేంజ్ చేస్తే ఎక్కువ వస్తుంది. నెమ్మదిగా అలాగా ఇంజనీర్స్ కూడా జాయిన్ అయిపోయి డిజైన్లు తయారు చేసుకుని తీసుకొచ్చారు, ఏ షేప్ లో ఫుడ్ పెడితే ఎక్కువ వస్తుందని. సేమ్ ఎగ్జాక్ట్ డిజైన్ ఇంకా ప్లేట్ మీద ట్రై చేసేది. ఉండే కొద్ది బ్యాచ్లుగా ఆడడం స్టార్ట్ చేశారు. అంటే ఒక బ్యాచ్ వస్తే అందులో ఒక ఇంజనీర్ కూడా వస్తాడు, ఆడ వచ్చేటప్పుడు ఒక బ్లూ ప్రింట్ ఒక మోడల్ కూడా తెచ్చుకుంటాడు. ఇది అందరూ ఇదే మోడల్ ఈ రోజు ఫాలో అవ్వాలని అందరికి హెల్ప్ చేస్తూ లైన్ లో వేసేవాళ్ళు. దెబ్బకి పిజ్జా హట్ అదే మీరు మనుషులా లేకపోతే మానవ మొగాల, మీరేదో ఆకలేసి కాదు అమెరికా మీద రివెంజ్ తో తింటున్నట్టుంది, మేము పోతున్నాం అని చెప్పి అక్కడి నుంచి అన్ని స్టోర్లు ఎత్తేసి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఇండియన్ కల్చర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు. ఓకే, గొప్ప వాళ్ళు పుట్టారు, గొప్ప పనులన్నీ చేశారు కాబట్టి అవన్నీ రాశారు. అయితే ఇందులో బాగా వందలు వేల సంవత్సరాల పాతవి కూడా ఉన్నాయి. మామూలుగా మనమైతే బాగా పాత స్కూల్లో చదువుకున్న పుస్తకాలు తీయండి, సగం పైగా అన్ని చెదలు పెట్టేసి పాడైపోయి కూడా ఉంటాయి. అయితే ఇవి చూస్తే అన్ని వేల ఏళ్ల నుంచి గ్రంథాలు అవి రాసి పెట్టారు కదా, అస్సలు పాడవకుండా ఇంత అద్భుతంగా ఎలా ఉండగలుగుతున్నాయి అవి? ఎప్పుడు ఇలాంటి ఐడియా రాలేదా? మ్యాటర్ ఏంటంటే ఇండియాలో ఆ టైంలో గొప్ప పండితులు గాని వాళ్ళందరూ చాలా మంది ఉన్నారంటే ఆ టైంలో అంతా కలిసి ఒక అద్భుతమైన ఇంక్ ని తయారు చేశారు. హైలీ అడ్వాన్స్డ్ అని మనం ఇప్పుడు పిలుచుకుంటాం గానీ అప్పట్లో ఇంతకు మించి ఉండేది. అంటే వాళ్ళు తయారు చేసిన ఆ ఇంక్ ఎంత అద్భుతంగా పనిచేసేదంటే ఆ ఇంక్ తో రాసినవి పాడైపోవడం, చెరిగిపోవడం కాదు. లాస్ట్ కి ఆ ఇంక్ ఆ పేపర్ అంటే దేని మీద, ఏ కాగితం మీద రాసినా, ఏ వస్తువు మీద రాసినా ఆ వస్తువును కూడా ఆ ఇంక్ కొన్ని వందల ఏళ్ల పాటు ఏమీ అవ్వకుండా కాపాడుతూ వచ్చిందంట. ఆ టైప్ లో తయారు చేసేవాళ్ళు. రకరకాల ఎలిమెంట్స్, ముందు నిప్పులో నుంచి వచ్చిన మసి గాని, ఉసిరికాయ, నిమ్మకాయ వీటిలో నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్లు, బేభత్సమైన సైంటిఫిక్
సైంటిఫిక్ స్టడీ ఉంటుంది అందులో. ఇలా ఎన్నెన్నో మిక్స్ చేసి అద్భుతమైన దాన్ని తయారు చేసేవాళ్ళు. ఇలాగని ఇది ఒకటే ఉండేదని కాదు, ఒక్కొక్క టైం పీరియడ్ లో ఒక్కొక్క కొత్త టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఒక్కో టైంలో అంటే మేబీ ఒక్కో యుగంలో ఒక్కో శకంలో ఆ టైంలో ఇదంతా అడ్వాన్స్ అవుతూ తయారు చేసుకుంటూ వచ్చేది. ప్రజెంట్ ఎవరికైనా ఇప్పుడు గ్రంథాలు ఏమైనా దొరికాయి అనుకోండి, మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికైనా, వాళ్ళు ఫస్ట్ అది ఏ టైప్ ఆఫ్ ఇంక్ తో రాశారు అనేది చెక్ చేసి దాన్ని బట్టి అది ఏ టైం పీరియడ్ కూడా ఈజీగా తెలిసేసుకోవచ్చు. ఒక్కొక్క టైం పీరియడ్ లో ఒక్కొక్క విధంగా అడ్వాన్స్ అవుతూ క్రియేట్ చేస్తూ వచ్చేది. అవి కూడా టైం టు టైం అలా ఎందుకు చేంజ్ చేశారంటే ఇంకా ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉండేది, సీజన్ ఎలా ఉండేది, ఎటువంటి డిఫరెంట్ వస్తువులు దొరికేవి, ఎటువంటి కాగితాలు దొరికేవి, ఇవే కాకుండా గ్రహాల సిచ్యువేషన్ ఎలా ఉండేది అనే పాయింట్ ని కూడా కన్సిడర్ చేసేవాళ్ళంట. చెప్పాలంటే అప్పట్లో ఈ గ్రహాలు ఆచారాలు ఇవన్నీ ఉండేవి కదా, అవన్నీ చాలా తెలివిగా క్రియేట్ చేసేవాళ్ళు. ఏ పని చేసినా ఏ ఆచారం తెచ్చినా దానిలో ఉన్న యూజ్ ఏంటి, ఆ సిచ్యువేషన్ లో అది ఎందుకు చేశారు, దాని వల్ల ఆ టైంలో మనకి ఎంత హెల్ప్ అవుతుంది, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ చేంజ్ అయినప్పుడు అది ఎలా ఉంటుంది, ఇలా అన్ని కన్సిడర్ చేసి చాలా అద్భుతంగా ఫాలో అవుతూ మంచి మంచి విషయాలు ఎన్నో ఆచారాలతో ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడైతే అలా లేదు. అసలు ఆ పని ఎందుకు చేసాము, మన పూర్వీకులు ఆ పెద్ద పెద్దోళ్ళంతా అది ఎందుకు చేశారు, మనకి ఏం చెప్పడానికి తెచ్చారు, ఏం నేర్పిద్దామంటే చేశారు, అసలు ఏం ఉండదు, వాళ్ళు చేసేది మనం చేసేద్దాం అంతే. సరేలేండి, ఇప్పుడు జ్ఞానోదయం క్లాసులు ఎందుకు గానీ. అయితే ఇప్పుడు మనం నిబ్బా నిబ్బి జ్ఞానోదయం క్లాసులకు వెళ్దాం. నిబ్బా నిబ్బి అంటే అంతా ఏజ్ గ్రూప్ వాళ్ళు అంతా ఇలానే ఉంటారని కాదు, వాళ్ళకి ఒక పర్టికులర్ క్వాలిటీస్ ఉంటాయి. ఈ క్వాలిటీ ఉన్నోళ్ళే నిబ్బా నిబ్బీస్ కి అర్హత సంపాదిస్తారు. చుట్టుపక్కల చాలా మంది చూసుంటారు, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాం, ఏమైంది అంటే ఇప్పుడు మీకు ఒక కపుల్ చూపిస్తా చూడండి. ఈ అమ్మాయికి 19 ఏళ్ళు, వీడికి ఒక ఏజ్ ఉంటది. వీళ్ళకి పెళ్లి అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే 4 ఏళ్ల పాప కూడా ఉంది. ఇట్లాంటి వాళ్ళకి ఆ మంగపతి గడే కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు ఏదో హ్యాపీగా ఉంటే మధ్యలో నీకేం వచ్చింది అంటే తెలివితేటలు ఎలా ఉంటాయి చూపిస్తా ఆగండి. వీళ్ళు యూట్యూబ్ లో వీడియోస్ తీస్తారు, అమ్మా బాబు డబ్బులు బాగా ఇచ్చినట్టున్నారు, ఖర్చు పెడుతూ తిరుగుతుంటారు, యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్లు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక రోజు యూట్యూబ్ లో అలా వచ్చి వీడియో తీస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి అల్టిమేట్ తెలివితేటలు ఉన్నాయని ప్రదర్శించే ప్రక్రియలో ఒక విధానం ఇది. అమెరికాలో చచ్చారు కాబట్టి ఓకనే బడ్డీ కొట్టుకుపోయినా తుపాకి ఇచ్చేస్తారు, అదే బొమ్మ తుపాకి అన్నట్టు ఇచ్చేస్తారు. దీన్ని ఎత్తుకొచ్చాడు వీడు. ఇప్పుడు ఏం నిరూపించాలనుకుంటున్నాడు? తుపాకులు అంటే మీరు బాగా ఎక్కువ ఆలోచిస్తారు, అంతేం ఉండదు, సినిమాలో చూడట్లేదు ఏంది, కావాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి అని చెప్పి ఒక మామూలు పుస్తకం తెచ్చుకున్నాడు. ఈ తుపాకితో ఇప్పుడు కాల్చామనుకోండి, సింపుల్ గా ఓ పుస్తకం అడ్డం పెట్టడం చాలు, ఏం కాదు, ఎందుకింత కాల్ చేస్తున్నారు అని చెప్పి ఈ విషయం నిరూపిద్దాం అనుకుంటున్నాడు. ఎలా నిరూపించాలి? అట్లీస్ట్ పుస్తకం ఆ పక్కన పెట్టి ఇదిగో కాల్చానుదా చూడండి, కన్నం పడలేదో లేకపోతే పడిందో ఏదో ఒకటి చెప్పేసావులుగా. కాదు, ఈ పుస్తకాన్ని ఇలా పట్టుకుంటాడంట, వీళ్ళ వైపు పక్కనే నుంచొని అలా కాల్చిద్దంట. ఈ వీడియో తీసి ప్రపంచంలో గొప్ప వాళ్ళు అయిపోదామని ఫిక్స్ అయ్యారు. తుపాకి కూడా ఏదో చిన్న తుపాకి కాదు, చాలా పెద్ద తుపాకి, హెవీ పవర్ ఉంటది. పెద్ద సచ్చినోడు చిన్న బుక్ ఏదో తెచ్చుకున్నాడు, అలాగని దూరంగా ఈ అమ్మాయినా నుంచొని కాల్చిద్దా అంటే ఏం లేదు, పక్కనే నుంచొని అలా కాల్చేసింది వాడు పట్టుకున్నాక. ఏమైంది ఇప్పుడు గొప్ప తెలివితేటలే ఉన్నాయండి, పాపం చచ్చిపోయాడండి వాడు అక్కడికక్కడే. ఆ వీడియోలో ఏం చూపిలేండి, అట్లీస్ట్ ఇది పని చేసిద్దో లేదో ముందు చూద్దామని ఆ పక్కనే కాల్చి ఆ పుస్తకం మీద ఒకసారి కాల్చి చూద్దామని కూడా లేదు. ఈడు గాలుడు మళ్ళీ 18 ఏళ్ళకి పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కూడా కనేసాడు. ఏముంది, కాసేపు పోలీసులు వచ్చారు, చెక్ చేశారు. ఏదో ఈ అమ్మాయి అదృష్టం కొద్దీ వాడు ఆల్రెడీ వీడియో తీసేసాడు, అంటే వాడంటాడు వాడే నుంచున్నాడు, దమ్ముంటే కాల్చు అని చెప్పి. సో అమ్మాయి కావాలని చేయలేదు కాబట్టి 6 months పాటు జైలు శిక్ష చేశారు. సాడ్ స్టోరీ, కానీ ఏం చేస్తాం, ఏమంటారు చెప్పండి ఇలా గురించి మీరు. ఈ వీడియోలో బాగా సాడ్ ఫ్యాక్ట్లు ఎక్కువ అయిపోయినట్టున్నాయే. అయితే ఇప్పుడు యానీ అని చెప్పి ఇంక యాంటీని చూద్దాం. ఈవిడ పక్కింటి అంకుల్ని చూసి మనసు పారేసుకుంది. ప్రేమకి వయసుతో సంబంధం ఉండదంటారు కదా, రోజు పోయి పక్కింటి అంకుల్తో మాట్లాడుతూ మాటలు కలుపుతూ తెలియకుండా గాఢమైన ప్రేమలో పడిపోయింది. ఏముంది, ప్రపోజ్ చేసి పెళ్లి చేసేసుకోవచ్చు కదా అంటే చేసేసింది, కానీ అతను నో చెప్పాడు. ఎందుకు అంటే పక్క గదిలోనే నా వైఫ్ ఉంది తల్లి, మనం మాట్లాడుకుంటున్నామని తెలిస్తే నన్ను తుక్కు కింద కొట్టిద్ది, నన్ను వదిలే నీకు దండం పెడతా అని చెప్పి అతను అన్నాడు. ఈవిడికి ఏం చేయాలో అర్థం కాల, బాగా ఆలోచించింది. ఒకసారి ఆన్లైన్ లో వెళ్ళి చూసింది. అంటే ఆన్లైన్ లో ఫ్రీలాన్స్ వర్క్లు ఉంటాయి. ఫ్రీలాన్స్ అంటే జాబ్లు ఏమి ఉండవు, జస్ట్ మేము ఏ పనైనా అంటే వాళ్ళకి సంబంధించిన స్కిల్లో లేకపోతే ఇంకేదైనా ఏ పనైనా చేస్తామని చెప్పి యాడ్ లాగా ఉంటది. మీరు క్లిక్ చేసి వాళ్ళతో మాట్లాడి డబ్బులు ఇచ్చి ఏ పనైనా చేయించుకోవచ్చు, అంటే వాళ్ళు చేస్తామంటే. సో ఇలాంటి ఫ్రీలాన్స్ వెబ్సైట్ ఆన్ చేసింది. అందులో ర్యాండమ్ గా ఎవడున్నాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టింది. హాయ్ హలో అని అనింది, అటు నుంచి కూడా హాయ్ అన్నారు. ఏం పని అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఎవడు అడిగినా ఒకటే క్వశ్చన్, ఇప్పుడు నేను నీకు $5,000 ఇస్తా, నువ్వు సింపుల్ గా తుపాకి ఎత్తపోయి మా పక్కింట్లోనే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి పక్కనే వాళ్ళ వైఫ్ ఆంటీ ఉంటుంది, ఆంటీని లేపి అని అందరికీ ఒకటే మెసేజ్, ఇదే విషయం చెప్తూ ఉంది. జనాలు అయితే ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు తల్లి, ఈ పేటలో మొక్కలు ఏమైనా పీకమంటున్నావేంది, ఆ పని వాళ్ళకే చేస్తాం, ఇలా అందరూ నో చెప్తూ ఉంటే ఈవిడ ఇంకా అందరికీ ఇదే మెసేజ్ పెడుతూ ఉంది, అడుగుతూ ఉంది ఫ్రీలాన్సర్స్ ని, డబ్బులు ఇస్తా లేపేయండి అని. ఏముంది, అంతమంది చెప్తే ఇంకా కొంతమంది పోలీసులు చెప్తారుగా. సో వీళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. పోలీసులు కూడా ఫ్రీలాన్స్ లాగా యాక్ట్ చేసి కనెక్ట్ అయ్యి నేను పని చేస్తాను $5,000 ఇవ్వండి అని అడిగారు. ఆవిడ కూడా వెళ్ళింది, ఇచ్చింది, ఇంకా అరెస్ట్ చేసేసారు. ఆధారాలు కావాలి కదా బాగా. ఆవిడకైతే 13 ఏళ్ల పాటు జైలు శిక్ష వేసేది. సో బుర్ర లేకపోవడానికి నిబ్బా నిబ్బిల పనే లేదు. కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా బుర్ర అయితే ఎదగదు. మీరేమంటారు ఇలాంటి గురించి కామెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.